దేవుని యొక్క మహాకృపను బట్టి ప్రభువు మనలను ఈ మోషే ధ్యాన గుడారములో 3 దినములో ఆయన తన సజీవమైన రెక్కల చోటున కాచి కాపాడి బలపరిచి భద్రపరిచి 4వ దినములోనికి ప్రభువు మనలను ప్రవేశపరిచిన వారయున్నారు. ఆయనకే నిండు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములు ఆయనకు మెండుగా కలుగును గాక. ఆమేన్. అలాగే ఈ రాత్రికాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయన పాదముల చెంత మోకరించిన ఆయన బిడ్డలారా, ప్రభు మిమ్ములను మీ కుటుంబములను మీ పనిపాటులను మీరు చేయించిన సకల కార్యములను ప్రభు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని యొక్క వాక్యమును ధ్యానము చేద్దామండి. 4వ అధ్యాయము ప్రియులారా, నిర్గమకాండమండి. 9వ వచనమును చదువుకుందామండి. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నీ మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలెను. అప్పుడు నీవు ఏటిలో నుండి తీసిన నీళ్ళు పొడి నేల మీద రక్తమగునెను. చాలండి. ప్రభు తన పరిశుద్ధమైన లేఖన భాగమును ఆయన మహిమార్థమై మన వెనికిడిలో ఫలింపజేసి వాక్య సంబంధమైన ఆశీర్వాదములన్నీ ప్రభువు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, గతించిన అధ్యాయములో ప్రభువు మోషేతో మాట్లాడుచున్నటువంటి వారయ్యున్నారు. మోషే ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నా ప్రజల యొక్క బాధను నేను చూచాను. వారు పెట్టుకున్నటువంటి మొర నా సన్నిధికి చేరినది గనుక నీవు ఆ దేశానికి వెళ్ళి వారిని ఆ దేశములో నుండి ఒక నాయకుడు వలె వారిని నడిపించి వారిని వెలుపలకి నీవు తీసుకుని రావాలి. వారు పడుతూ ఉన్నటువంటి అవస్థలు నేను చూచాను అని మోషేతో ప్రభువు మాట్లాడితే మోషే అంటున్నాడు ప్రభువుతో, అయ్యా నేను ఏ పాటి వాడను, నేను వెళితే వారు నన్ను నమ్మరు, నా మాట వారు వినరు. ఐగుప్తు దేశములో ఉన్నటువంటి నీ ప్రజలు నా మాట వారు వినరు గనుక నన్ను పంపకవయ్యా, వేరే వారిని పంపము అని మోషే అంటున్నాడు. ఈ అధ్యాయములో కూడా అదే ఇరువురి మధ్య సంభాషణ జరుగుతూ ఉన్నది. మోషే అంటున్నాడు ప్రభువుతో, అయ్యా నేను నోటి మాంద్యము గలవాడను, నత్తివాడను, నోటి మాంద్యము గలవాడను, నాకు మాటలాడుట సరిగా రాదు గనుక వేరే ఎవరినైనా పంపదలంచుమో, ఎవరినైనా పంపము ప్రభు అని అంటే ప్రభు అప్పుడు మోషే మీద కోపపడుతూ ఉన్నాడు. మనుష్యుని మోగవానిగా కానీ గుడ్డివానిగా కానీ సృష్టించినది ఎవరు? మాటలాడగలిగిన వానిగా కానీ కుంటివానిగా కానీ గుడ్డివానిగానే కానీ సృష్టించినది ఎవరు? దేవుడినైనా నేనే కదా. నీ అన్నయ్య అయిన అహరోను లేడా? అతడు బాగుగా మాటలాడగలని నాకు తెలియదా? అతడికి నీవు మాట సహాయము మాత్రం అందించు, అతడు నీకు తోడుగా ఉంటాడు అని అన్నా. కడకు మోషే ఒప్పుకున్నాడు. ఆ దేశంలోనికి నాయకుడిగా వెళ్ళడానికి మోషే ఒప్పుకున్నాడు. అయితే ఈ దినము మనము చదువుకున్న వచనములో మోషేను బలపరచడానికి
ప్రభువు ఎన్నో విషయములు మోషేకు చెబుతున్నప్పటికీ కూడా మోషే వెనుకడుగు వేస్తూనే ఉన్నాడు. మోషే తన వెనుకడుగు వేస్తూనే ఉన్నాడు. ప్రభువు మోషేను బలపరచడానికి ఎన్ని విషయాలు చెప్పినప్పటికీ కూడా అంతకంతకు మోషే వెనుకడుగు వేస్తూనే ఉన్నాడు. అయితే కొన్ని పర్యాయములు దేవుని బిడలుగా ఉన్నటువంటి మనమును కూడా మన యొక్క అవిశ్వాసమును బట్టి దేవుడు మన పక్షముగా ఎన్ని కార్యములు చేస్తున్ననో మనము వెనుకకు వెళ్ళిపోతూ ఉంటాము. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు మనము పొందుకోలేము. ఆయన ఇచ్చే దీవెనలు మనము పొందుకోలేము. పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తులు ఉన్నటువంటి వారై ఉన్నారు. వారి కొన్ని సందర్భములలో దేవుని పక్షముగా వారు అవిశ్వాసమును వారు కనుపరిచారు. బలమైనటువంటి భక్తులే కానీ కొన్ని సందర్భములలో వారి యొక్క అవిశ్వాసమును వారు కనపరిచిన వారుగా ఉన్నారు. ఎవరు వారు? ఏ సందర్భములలో వారు అవిశ్వాసమును కనపరిచారో ఈ రాత్రికాల సమయమందు దేవుని యొక్క వాక్యములో నుండి మనము ధ్యానము చేద్దాము. ఆదికాండమండి 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 17వ వచనమును చదువుకుందాం. అప్పుడు అబ్రహాము సాగిలపడి నవ్వి, 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా, 90 ఏండ్ల శారా కనునా అని మనస్సున అనుకునేను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో అబ్రహాము దేవుని సన్నిధిలో అబ్రహాము ఉన్నప్పుడు ఒకానొక దినమునందు దేవుని యొక్క వాక్కు అబ్రహాముకు ప్రత్యక్షమైనది. అబ్రహాము ప్రభువు దగ్గరకు వచ్చి కొన్ని విషయములో అబ్రహాముతో ఆయన మాట్లాడిన వారుగా ఉన్నారు. అబ్రహాము ఎలాగు నిందారహితుడిగా ఉన్నాడో, దేవుని సన్నిధిలో నమ్మకముగా ఎలాగున అబ్రహాము జీవించాడో ఆ విషయములన్నీ ప్రభు అబ్రహాముతో మాట్లాడిన తరువాత అబ్రహాముతో ప్రభు అంటున్నారు, అబ్రహామా, మరలా మరి ఒక సంవత్సరమున నేను నీ యొద్దకు వస్తాను. అప్పుడు నీకు ఒక కుమారుడు కలుగుతాడు అని అబ్రహాముతో ప్రభు అన్నారు. అప్పుడు అబ్రహాము అతడు విశ్వాసం ఉంచకుండా అబ్రహాము చేస్తున్నటువంటి పని ఏమిటి అంటే, అబ్రహాము అక్కడ సాగిలపడి నవ్వి అబ్రహాము అంటున్నాడు, అయ్యా, 100 ఏండ్ల నాకు కుమారుడు ఎలాగూ కలుగుతాడో, 90 ఏండ్ల శారా ఆమెకు సంతానము కలుగుతుందా అని అబ్రహాము తన యొక్క బలహీనతను అక్కడ కనుపరిచాడు. అబ్రహాము తన యొక్క బలహీనతను మాత్రమే చూచాడు, కానీ దేవుని యొక్క బలము వైపు అబ్రహాము చూడలేదండి. అబ్రహాము తన యొక్క బలహీనతనే చూసుకున్నాడు. దేవుని యొక్క బలము ఏ పాటిదో అబ్రహాము ఎరుగలేకపోయాడు. కనుక మనమును కూడా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఎప్పటికీ కూడా మనము మన బలహీనత వైపు మనము చూడరాదు. దేవుని యొక్క బలము వైపే మనము చూడాలి. దేవుని బలము వైపే మన యొక్క కనుదృష్టిని మనము ఉంచాలి. అందుకే జనుకుల దేవదాసయ్య గారు అన్నారు, నీ బలహీనత తాటో చూడకు, నా బలమోత ఇదిగో చూడుము. నీ బలహీనత తాటో చూడకు, నా బలము తాటిదిగో చూడు.
నీ బలమునకు మించిన పనులు, నీ బలమునకు మించిన పనులు నా బలమే గద చేయవలసెను, నా బలమే గద చేయవలసెను. మనోవిచారం కావలెను, మనో కూడా నీకు మహిమ తలంపులే. ఏమన్నారు దేవదాసయ్య గారు? నీ బలహీనత తట్టు నీవు చూడవద్దు, నా బలము తట్టిదిగో చూడము. నీ బలమునకు మించిన పనులు నా బలమే కదా చేయవలసిన అని దేవదాసయ్య గారి ద్వారా ప్రభువు ఆ కీర్తన వ్రాయించిన వారు. గనుక మనము దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన బలహీనత తట్టు కాదు మనము చూడవలసినది, దేవుని యొక్క బలము వైపునకు మనము చూడాలి. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు వారిని అగ్నిగుండములో పడవేయడానికి రాజు తీసుకుని వచ్చాడు. కానీ వారేమన్నారు? ఓ రాజా, నీవు ఆ అగ్నిగుండములో మమ్మల్ని పడవేస్తున్నాను, మేము నీకు మొక్కము, మా దేవుడైన యెహోవా మమ్మను రక్షించడానికి సమర్థుడు అని వారు అన్నారు. ఒక అన్య దేశములో వారి ద్వారా దేవుడు ఆయన బలపరచబడ్డారు. ఆయన యొక్క బలం ఏమిటో వారి ద్వారా అక్కడ తెలియపరచబడినదై ఉన్నది. కనుక మొదటిగా అబ్రహాము యొక్క అవిశ్వాసమును మనము చూసాము. రెండవదిగా చూసినట్లయితే సంఖ్యాకాండం అండి 11వ అధ్యాయము, సంఖ్యాకాండము 11వ అధ్యాయము 21వ వచనమును చదువుకుందామండి. అందుకు మోషే, నేను ఈ జనుల మధ్య ఉన్నాను, వారు 6 లక్షల పాదచారులు, వారు నెల దినములు తినుటకు వారికి మాంసమిచ్చదనని చెప్పితివి. వారు తృప్తిగా తినట్లు వారి నిమిత్తము గొర్రెలను పశువులను చంపవలన, వారు తృప్తిగా తినట్లు సముద్రపు చేపలన్నీ వారి నిమిత్తము కోర్చవలన నేను. చాలండి. చదువుబడిన లేఖన భాగములో మోషే అరణ్యములో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకు నాయకుడిగా ఆయన ఉన్నాడు. అరణ్యములో ప్రయాణము చేయిస్తూ ఉన్నటువంటి ప్రజలు వారి కొంతకాలము ఆకాశములో నుండి దేవుడిచ్చిన ఆహారమును, మన్నా అనబడే ఆహారమును వారు తిన్నారు. ఆ ఆహారమును వారు తిన్న తరువాత ఇంకా వారు ఆ ఆహారమును తినలేకపోయారు. తరువాత మోషే మీద ప్రజలు సనుగుకున్నారు. ఏమయ్యా మోషే, మేము ఐగుప్తు దేశములో ఉన్నప్పుడు తృప్తిగా మా కుండల నిండా ఆహారము తినేవారము, మాకు కడుపు నిండా భోజనము ఉండేది, మాంసము సమృద్ధిగా తినేవారము. ఈ అరణ్యములోనికి వచ్చిన నాట నుండి మాకు మాంసమే లేదు అని మోషే మీద వారు సనుగుకొన్నారు. అప్పుడు ప్రభువు వారితో మాట్లాడారు. ఈ ప్రజల యొక్క చెడుతనమును నేను ఎరిగి ఉన్నాను కనుక మోషే వారితో నీవు చెప్పు, ఈ ప్రజలైనటువంటి వారు నెల దినముల వారు మాంసమును వారు తింటారు. ఎంతవరకును అంటే వారు పూర్తిగా మాంసము పొత్తిగా వారికి వికారమయ్యేంత వరకు వారి నాసికారంధ్రములో నుండి వారి మాంసము వారు చిరాకు వచ్చినట్లుగా వారు మాంసమును తింటారు అని వారికి సెలవిమ్ము అని మోషేతో అంటే, అప్పుడు మోషే ప్రభువుతో అంటూ ఉన్నాడు, ప్రభువా మీరు 6 లక్షల మంది ఉన్నారయ్యా, ఈ ప్రజల మధ్య నేనున్నాను, వారికి నీవు నెల దినాలు మాంసం ఇస్తానన్నావు, వారి కోసము ఎన్ని పశువులను చంపాలి, సముద్రములో ఉన్న చేపలన్నీ వారి కోసము సమకూర్చాలి కదా, ఇది అయ్యే పని కాదు ప్రభువా అని
ప్రభువు మోషేతో అంటున్నారు. వెంటనే ప్రభు అంటున్నారు మోషేతో, మోషే మోషే, యెహోవా బాహుబలం ఏమైనా తక్కువైనదా? నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు నీవు చూచెదవు అని ఆయన అంటాడు. అనగా మోషే అక్కడ తన అవిశ్వాసమును కనుపరిచాడు. ఇంతమందికి ఆహారాన్ని పెట్టాలంటే, మాంసమును ఇవ్వాలంటే ఎన్ని జంతువులను చంపాలో అని మోషే ఆలోచన చేస్తాడు. కానీ ప్రభు ఆయన వారికి ఆహారము పెట్టగలరు అనబడే విశ్వాసము మోషే కనుపరచలేకపోయాడు. కనుక అక్కడ మనకు మోషే యొక్క అవిశ్వాసము కనబడుతూ ఉన్నది. అలాగే కొన్ని పర్యాయములు మన జీవితంలో ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు మనము చాలా సతమతమైపోతూ ఉంటాం. ఆర్థిక పరమైన సమస్యలు వచ్చినప్పుడు ఏమి చెయ్యాలో తెలియక భయపడుతూ బాధపడుతూ దేవుని మీద కొన్ని పర్యాయముల నిందలు కూడా వేస్తూ ఉంటాము. కానీ మనము మన బలహీనత వైపు చూడకుండా, మన సమస్య వైపు చూడకుండా దేవుని వైపు మనము చూసినప్పుడు అది ఎటువంటి సమస్య అయినా దేవుడు ఆ సమస్యను తీర్చువారిగా ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మూడవదిగా చూసినట్లయితే మత్తయి సువార్త అండి, 17వ అధ్యాయము. మత్తయి సువార్త 17వ అధ్యాయం అండి, 19వ వచనము నుండి చదువుకుందాం. హాయ్ 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 హాయ్. మేము ఎందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే మీకు ఆవగిన్యంత విశ్వాసమున్నని ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. చాలండి. చదువుబడిన లేఖన భాగములో యేసు క్రీస్తు ప్రభువులు వారి యొక్క శిష్యులు వారు ఒక గ్రామములో వారు పరిచర్య చేయిస్తున్నారు. అప్పుడు ఒక అతను తన కుమారుణ్ణి తీసుకుని ఆయన శిష్యుల దగ్గరకు వచ్చాడు. అయ్యా అయ్యా, నా కుమారుడు అతడు చిన్నతనము నుండి ఒక మోగ దయ్యముతో అతడు బాధపడుచున్నాడు. ఆ దయ్యము వాని దగ్గరకు వచ్చినప్పుడల్లా వారిని విలవిలలాడించి వదిలేస్తుంది. కనుక వారిని బాగు చెయ్యమని శిష్యులను అడిగాడు. శిష్యులు ఎంతగానో యత్నము చేస్తారు, కానీ ఆ దయ్యమును వారు వదిలించలేకపోయారు. తరువాత వారు ప్రభువు దగ్గరికి వచ్చారు. ప్రభువు దగ్గరికి వచ్చి అతను వేడుకొన్నాడు, అయ్యా నా కుమారుణ్ణి స్వస్థపరచుము, నీ శిష్యుల దగ్గరికి తీసుకుని వచ్చాను, కానీ అది వారి వలన కాలేకపోయినది. అప్పుడు ప్రభు వారితో అంటున్నారు, అల్ప విశ్వాసులారి, ఇంకెంతకాలము నేను మీతో ఉంటాను అని వారితో అని ప్రభువు ప్రార్థన చేయగా ఆ దెయ్యము వారిని వదిలించి వెళ్ళిపోయింది. తరువాత ప్రభువు ఏకాంతముగా ఉన్నప్పుడు శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. వచ్చి ప్రభువుని అడుగుతున్నారు, బోధకుడా, మేము ఎందుకు ఆ దెయ్యమును వెళ్ళగట్టలేకపోయాము? అది నీకు మాత్రమే ఎందుకు సాధ్యమైనది అని ప్రభువుని వారు అడిగారు. అందుకు ప్రభు వారితో అంటున్నారు, అది కేవలం మీ యొక్క అల్ప విశ్వాసము వలన. మీరు విశ్వాసము కలిగి మీరు ప్రార్థన చేయలేదు. మీకు ఆవగింజంత విశ్వాసము కలిగి ఉండని ఎడల ఈ కొండను చూసి అవతలికి పొమ్మనగానే అది అక్కడికి పోవును అని ఆయన అంటున్నారు. కనుక మూడవదిగా ఎవరి అవిశ్వాసము అంటే ఆయన శిష్యుల యొక్క అవిశ్వాసము మనకు కనబడుచు ఉన్నది. ఆ దెయ్యమును వారు వెళ్ళగొట్టలేకపోయారు వారి యొక్క అవిశ్వాసమును బట్టి. కనుక మనము బలమైనటువంటి విశ్వాసమును మనము కనుపరచాలి. బలమైన విశ్వాసమును మనము కనుపరిచినప్పుడు మన చుట్టూ ఎటువంటి బలమైనటువంటి సమస్యలు ఆవరించి ఉన్నను సరే, దేవుడు ఆ సమస్యల నుండి ఆయన మనకు విడుదలను, విముక్తిని ఆయన కలుగ చేయబోతూ ఉన్నటువంటి వారై ఉన్నారు. దేవునికి స్తోత్రం. కనుక ప్రభు మోషేతో అంటున్నారు, మోషే మోషే, నీవు ఐగుప్తు దేశానికి వెళ్ళాలి. ఎన్ని మోషేను బలపరచడానికి
ఎన్ని మాటలు ప్రభువు చెప్పినను సరే మోషే నమ్మకం ఉంచటలేదు, అవిశ్వాసముతోనే ఉన్నారు. అలాగూ పరిశుద్ధ గ్రంథములో కొంతమంది భక్తులు, ఒకటి అబ్రహాము యొక్క అవిశ్వాసం, రెండవదిగా మోషే యొక్క అవిశ్వాసము, మూడవదిగా శిష్యుల యొక్క అవిశ్వాసం. కనుక మనము మన బలహీనత తట్టు చూడరాదు, దేవుని యొక్క బలము తట్టు చూడాలి. ఆయన బలాన్ని మనము చూసినప్పుడు మన చుట్టూ ఎటువంటి బలమైనటువంటి సమస్యలు, అంధకార సంబంధమైనటువంటి కార్యములు ఉన్నను సరే దేవుడు వాటిని పూర్తిగా తొలగించబోతూ ఉన్నారు. ప్రభు కృప మీ ఎల్లరికూ సదా తోడయుండును గాక. ఆమేన్. మోకరిందామండి, కొద్ది నిమిషాలు ఆయన ధ్యానములోనికి వెళదాము ప్రియులారా. అందరము కూడా మోకరిందాము. ఆనాడు దేవుడు మోషేను పిలువ